మూలిగే నక్కపై తాటిపండు పడ్డం అంటే అదేనేమో. ఇక్కడ ఒక్క తాటిపండు కాదు, 3-4 వరుసగా పడిపోయాయి. ఎవరి మీద అనే కదా మీ డౌట్? ఇంకెవరి మీద? మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీ పైన. పాపం, ఒక దెబ్బ నుంచి కోలుకునే లోపే మరో దెబ్బొచ్చి పడుతోంది. అసలు కోలీవుడ్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ఇండస్ట్రీని కాపాడేదెవరు? ఎక్స్క్లూసివ్గా చూద్దాం ఈ స్టోరీలో. ఏదో ఒక సినిమా మిస్ఫైర్ అయిందంటే ఏమో అనుకోవచ్చు, కానీ వరుసగా వచ్చిన భారీ సినిమాలన్నీ మిస్ఫైర్ అవుతున్నాయంటే అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవటంలో కోలీవుడ్ దారుణంగా విఫలమవుతోంది అనే విమర్శలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. 2024లో తమిళ ఇండస్ట్రీతో బ్యాడ్ టైం బంతాట ఆడేస్తోంది. వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ ఏమో రిటైర్మెంట్ తీసుకున్నారు. రాజకీయాల కోసం సినిమాలు వదిలేస్తున్నారు దళపతి. ఇంకొక సినిమా మాత్రమే చేస్తున్నారైనా. మరోవైపు రజనీకాంత్ జైలర్ తర్వాత మళ్లీ ఫామ్ కోల్పోయారు. లాల్ సలాం, వేట్టయాన్ దారుణంగా బెడిసికొట్టాయి. విక్రమ్తో కంబ్యాక్ ఇచ్చిన కమల్ ఇండియన్ 2తో గోబ్యాక్ అయిపోయారు. తమిళ ఇండస్ట్రీ బాహుబలి అంటూ కంగువాని 2 ఏళ్లుగా భుజాన మోసింది కోలీవుడ్. సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమాకు శివ దర్శకుడు. భారీ అంచనాలతో వచ్చిన కంగువా దాదాపు 130 కోట్లకు పైగా నష్టాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. దీంతో తమిళ ఇండస్ట్రీ కష్టాలు డబుల్ అయ్యాయి. విక్రమ్ తంగలాన్ సైతం ఆడియన్స్ని నిరాశపరిచింది. ఈ మధ్య కాలంలో కోలీవుడ్కి ఊరటనిచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే అది అమరన్ మాత్రమే. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ మూవీ 300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. పొంగల్కు విడాముయర్చి అంటూ అజిత్ వస్తున్నారు. ఆ తరువాత తగ్ లైఫ్తో కమల్, కూలీతో రజనీ వస్తున్నారు. ఇవన్నీ ఆడితేనే కోలీవుడ్కి మళ్లీ మంచి రోజులొస్తాయి.